దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమనక ఈరోజు 2025 సంవత్సరము జూన్ నెల 15వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము ప్రవక్త అయిన ఆమోసు గ్రంథము నుండి 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందాము. దానిని చదువుకొని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. ఆమోసు 7:14. నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడినైనను కాను, కానీ పశువుల కాపరినై మేడి పండ్లు ఏరుకొనువాడను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము పశువుల కాపరి అయిన ఆమోసు దీనత్వముగా పలికిన మాటను మనం ధ్యానించుకుంటున్నాము. ఇశ్రాయేలు ప్రజలలో అంగబలం అర్ధబలం ఉన్నవారు పేదలను దోచుకుంటూ వారి పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్నందున దేవుడు వారిని శిక్షించాలి అని అనుకుంటున్న సందేశాన్ని ప్రకటించడానికి దేవుడు ఆమోసును ఎన్నుకున్నాడు. ఆమోసు ఎవరు? ఒక పశువుల కాపరి. ఆమోసు చక్కగా ఆయనంతటా ఆయనే తగ్గింపు ధోరణిలో మాట్లాడుతున్నాడు. ఈ నేటి ధ్యాన వాక్యాన్ని, నేను ప్రవక్తనే కాను, కనీసం ప్రవక్త యొక్క శిష్యుడినే కాను, నేను ఎవరినయ్యా అంటే ఒక పశువుల కాపరిని. ఎంత తగ్గింపు ధోరణి! ఆమోసు ఒక పశువుల కాపరి. ఆయా ప్రాంతాలలో మేడి చెట్లకు కావలి కాస్తూ జీవనం గడిపే ఒక సామాన్య గ్రామస్తుడు. గర్వము, అహంభావము, అహంకారము లేనివాడు, మరియు వాటి గురించే తెలియనివాడు. అసలు గర్వము, అహంభావము, అహంకారం అని మనం చెప్పుకుంటున్నాం, కానీ అసలు ఆయనకి ఆ పదాలే తెలియదట. ఆయన గర్వముగా ఉంటాడు అనే పద్ధతి పక్కన పెడదాం మనం. అసలు గర్వం అంటేనే తెలియదు, అహంభావం అంటేనే తెలియదు, అహంకారం అంటే తెలియదు. అసలు ఈ యొక్క అక్షరమాలలో కూడా ఏ పదమూ తెలియదట ఆయనకి. ఎంత సౌమ్యుడు! మానవులలో చాలా వరకు దేవుని అనుగ్రహంతో ఒక మంచి స్థాయికి ఎదిగిన వారు చాలామంది ఉన్నారు. అలాగా ఆ ఎదుగుదల దేవుని ద్వారా పొందుకున్న విషయం మర్చిపోయి సహజ ధోరణిలో గర్వించుట జరుగుతున్నది మానవులలో. చాలామంది ఇలాగే ఉంటారు. దేవుని అనుగ్రహంతో అందలమెక్కిన వాళ్ళు ఆ యొక్క పరిస్థితులలో దేవుణ్ణి విస్మరించిన వాళ్ళు ఉన్నారు. మరి ఇక్కడ చూడండి, ఆమోసు మాటలు ఎంత దీనుడై పలుకుతున్నాడో చూద్దాము. నేను ప్రవక్తను కాను, ప్రవక్త శిష్యుడినూ కాను, కేవలం పశువులను కాచుకునే పశువుల కాపరిని. మేడి పండ్లు ఏరుకొని బ్రతికేవాడిని నేను. జీవనాధారంగా మేడి చెట్లకు కాపలాదారుణ్ణి కూడా. ఎంత దీనత్వం! అలాంటి దీన మనసు కలిగి ఉన్న వారిని దేవుడు తక్షణమే తప్పకుండా ఆశీర్వదిస్తాడు. పలు రకాలుగా అభివృద్ధికి తోడ్పడతాడు మన దేవుడు. అలాంటి దీన మనసు కలవాడైనందున దేవుడు స్వయంగా ఆమోసు అన్ని రంగాలలోనూ దీవించబడ్డాడు. ఆమోసుతో దేవుడు స్వయంగా మాట్లాడి ప్రజలకు దేవునికి మధ్య వార్తాహరునిగా నియమించుకున్నాడు దేవుడు. హల్లెలూయా! నేను పశువుల కాపరిని,
ఇంకా మేడి చెట్ల కాపలా కాచుకుంటూ బ్రతికేవాడిని అని బహిరంగంగా చెప్పుకుంటున్నాడు ఆమోసు, ప్రవక్త అయిన ఆమోసు గారు. ఆమోసు దేవుని ఆత్మను కలిగి ఉన్నందున నేను పశువుల కాపరిని అని పెద్దగా చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయన దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు. మనము మన పరిస్థితులు, మన హోదా అన్నీ తీసేసి దీన మనసు కలిగి ఉండి దేవునికి ప్రార్థన మనం చెయ్యాలి. మనం దీనులుగా ఉండాలి. దేవుడు మనల్ని తప్పకుండా ఆయన పనికి మనల్ని వాడుకుంటాడు. మనం ఎల్లప్పుడూ దేవుని ఆజ్ఞలకు లోబడి దేవుని కట్టడలకు కూడా అనుసరించి దేవుణ్ణి మహిమపరుచుకుంటూ మనం ప్రార్థన జీవితంతో గడుపుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దీవెనలు, ఆయన పరలోకాశీర్వాదాలు మనము పొందుకోవాలంటే మనము ఆయన బిడ్డలముగా మనము గుర్తించబడాలి. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకుంటున్న భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. కృపగల తండ్రి, నేటి ధ్యాన వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా తండ్రి. ఆమోసు ప్రవక్త లాంటి మనస్సు మాకు కూడా అనుగ్రహించి మేము ఆమోసు లాంటి మనస్సు కలిగి దీన మనస్సుతో దేవా నీకు ప్రార్థించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నాయనా ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.